చమురు గ్యాస్ ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఆర్థిక వ్యవస్థ పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని చమురు పరిశ్రమ ఏపీ సమన్వయకర్త భాస్కర్ రెడ్డి అన్నారు. ఇంధన గ్యాస్ పర్యావరణ పరిరక్షణలపై అవగాహన కల్పించేందుకు సక్షం 2026 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు ఇంధన పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సక్షం 2026 ప్రారంభ కార్యక్రమం సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హెచ్పీసీఎల్ జనరల్ మేనేజర్ మరియు చమురు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త ఎన్ భాస్కర్ రెడ్డి పాల్గొని సక్షంని ప్రారంభించి పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ గ్యాస్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ గ్యాస్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఇంధన గ్యాస్, చమురు పరిరక్షణ, వినియోగం ఆదాలపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. డ్రాయింగ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మరియు ఇంధన పరిరక్షణ థీమ్ ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, మొమెంటోలు అందజేశారు. సక్షం ప్రారంభం అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ అయిన పెట్రోలియం మరియు సహజ వాయువు సంస్థలు దేశవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ పరిరక్షణలపై అవగాహన నిర్వహించడంతో పాటు సుస్థిర అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం మరియు పర్యావరణ రక్షణ కోసం ప్రతి సంవత్సరం సంరక్షణ క్షమత మహోత్సవం అనే పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 నుండి 15 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 15 రోజులలో వివిధ వర్గాల వినియోగదారులలో అవగాహనను పెంచుకోవడం, సైక్లోథాన్, వార్థాన్, సిఎన్టీ ఆటో, కార్ ర్యాలీ, ఎల్పీజీ డెలివరీ బాయ్స్కు శిక్షణ, గృహిణులకు స్కూల్ డే, కాలేజ్ విద్యార్థులకు ఇంధన ఆదా చిట్కాలు మొదలగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఐఓసీఎల్ విజయవాడ డివిజనల్ ఎల్పీజీ సేల్స్ హెడ్ టి భాస్కర్ రావు తన ప్రసంగంలో పౌరులు ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని, తద్వారా వినియోగాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడాలని సూచించారు. బీపీసీఎల్ ఎల్పీజీ విజయవాడ టెరిటరీ మేనేజర్ సిటి వేణుగోపాల్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ, వినియోగంలో ప్రజల భాగస్వామ్య ప్రాముఖ్యత ఎంత ఉంటుందని, పర్యావరణ మరియు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం క్లీన్ గ్రీన్ ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని కోరారు. హెచ్పీసీఎల్ ఎల్పీజీ డీజీఎం విజయవాడ రీజియన్ పంకజ్ ఎస్ చౌదరి మాట్లాడుతూ పరిరక్షణ సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ ఇంధన పరిరక్షణ పద్ధతులను పాటించాలని, అలాగే ఇంధన ఆదా పద్ధతులను అనుసరించాలని మరియు ప్రత్యామ్నాయ క్లీన్ గ్రీన్ ఇంధన వినియోగాన్ని మెరుగుపరచాలని కోరారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీఎం కేఎస్ తివారీ తన ప్రసంగంలో వాహన సంఖ్య పెరుగుదల కారణంగా పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తులను న్యాయబద్ధంగా ఉపయోగించాలని సూచించారు. రవాణా కోసం ప్రత్యామ్నాయ పునరుత్పాదక క్లీన్ గ్రీన్ ఇంధనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని కోరారు. విద్యార్థులు చమురు సంరక్షణకు అంబాసిడర్స్గా ఉండాలని, ఇంధన ఆదాపై అవగాహన కల్పించాలని కోరారు. మంచి వంట అలవాట్లు, సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఇంజిన్ ఆపేయటం, కార్ పూలింగ్ వంటి మంచి డ్రైవింగ్ అలవాట్లపై కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. ప్రతి సంవత్సరం సక్సెస్ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ సక్సెస్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఈ సక్సెస్ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కన్జర్వ్ ది ఆయిల్, సేవ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. ఈ సక్సెస్ ద్వారా మేము వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ సైక్లోథాన్, వాక్థాన్ ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ప్రజలు, పబ్లిక్ వీళ్ళందరిలోని కన్జర్వేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్, ఆయన కన్జర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా సేవ్ చేయాలి అనే మెసేజ్ని మొత్తం ఎంటైర్ పబ్లిక్లో స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఆయిల్ కంపెనీస్, ముఖ్యంగా హెచ్పీసీ, ఐఓసీ, బీపీసీ, గెయిల్ ఈ అన్ని ఆయిల్ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ అప్రూవల్తో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్లో క్లియర్గా మెసేజ్ ఇస్తున్నాము. గ్రీన్ ఎనర్జీ చాలా 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 ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగిందండి. పర్టికులర్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారాను. లైక్ మీకు తెలిసే ఉంటుంది, సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే విండ్ ఎనర్జీ కూడా అక్రాస్ ద ఇండియా, విండ్ ఎనర్జీ కూడా ఎక్కడెక్కడ పాసిబుల్ సైట్స్ ఉన్నాయో అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా వచ్చినాయి, మీ అందరికీ తెలుసు. ఇంకా మనం ఉన్న పెట్రోల్, డీజిల్ వెహికల్స్ని ఇంకా మంచిగా ఎలా వాడుకోవాలి విత్ లో ఫ్యూయల్ గురించి ఇంకా అవగాహన కలిగిస్తే అది ఉన్న వెహికల్స్ని కూడా మనం తక్కువ ఇంధనంతో వాడుకునేటట్టు
మన పబ్లిక్గా మన వంతు మన పార్టిసిపేషన్ మన వంతు మన బాధ్యత నిర్వహించడానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం.